రెడీగా హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపు రథానికి తగిలిన విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే 6 మృతి చెందారు. మరో 3 తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉపల్ పిఎస్ పరిధిలోని రామంతపూర్లో ఈ ఘటన జరిగింది. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపు రథానికి తగిలిన విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే 6 మృతి చెందారు. మరో 3 తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉపల్ పిఎస్ పరిధిలోని రామంతపూర్లో ఈ ఘటన జరిగింది. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. బాధిత కుటుంబాల సభ్యులు, బస్తీవాసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రామంతపూర్ మెయిన్ రోడ్డుపై బైఠాయించడానికి వెళ్లే క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. రామంతపూర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం నెలకొంది. గోకులే నగర్ లో నిర్వహించినటువంటి వేడుకల్లో షార్ట్ సర్క్యూట్ తో 5 మృతి చెందినటువంటి సంఘటన కొద్దిసేపటి క్రితం హాస్పిటల్లో చికిత్సకుంటూ మరొకరు చనిపోయారు. శ్రీకృష్ణ రథం లాగుతుండగా రథంపై పడ్డ విద్యుత్ తీగలు పడడంతో కరెంట్ షాక్ గురైనటువంటి కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిలను స్థానిక హాస్పిటల్ తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చికి తరలించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో యశోదా కేర్ హాస్పిటల్లో తరలించారు. ప్రస్తుతం గాయాలైన వారిలో ఓల్డ్ రామంతపురం చెందినటువంటి గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్ తరలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ మ్యాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రామంతపూర్ ఏడీఆర్ఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మహేష్, రవీందర్ యాదవ్ అనేటువంటి వారిద్దరు కూడా వాళ్ళ సొంత గాయాలతో డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గణేష్ మాత్రం మృతి చెందాడు. విద్యుత్ శాఖ సిఎండి ముషరఫ్ అలీ ఫారూక్ కి సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన మాట్లాడడం జరిగింది. రామంతపూర్ సంఘటన బాధాకరం, మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు, 3 తీవ్రమైనటువంటి గాయాలని చెప్పారు. కేబుల్ వైర్ల వల్ల ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఈ అంశంపై పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి వారందరినీ పరామర్శిస్తారు. మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. రామంతపూర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలు, వాళ్ళ సభ్యులందరూ కూడా బస్తీవాసులు తమకు న్యాయం చేయాలంటూ రామంతపూర్ మెయిన్ రోడ్ పై బైఠాయించడానికి వెళ్లే క్రమంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. అడ్డుకుని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించారు. ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మొత్తం 6 చనిపోయినటువంటి పరిస్థితి, మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన ధర్నా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా 40 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళే కావడంతో కొంత కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైనటువంటి వాళ్ళ బాధని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు వాళ్ళు సంధానించేటువంటి ప్రక్రియ కొనసాగించినా పూర్తిగా ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా దీంట్లో కనిపిస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి దీనిపైన రామంతపూర్ రోడ్డుపై బైఠాయించి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ధర్నాను కొనసాగిస్తున్నారు. పోలీసులు వాళ్ళని పక్కకు జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత తోపులాట జరుగుతోంది. దీనిపైన ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకు ఈ కేబుల్ వైర్లు ఈ వర్షాకాలంలో కనీసం దానిపైన
ఎట్లాంటి జాగ్రత్త తీసుకోకుండా అటువైపు రథం వస్తున్నటువంటి సందర్భంలో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో కనీసం దాన్ని పట్టించుకోకుండా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా వచ్చేటువంటి అధికారులు పోలీసులు దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున రాజ్భవన్ కూడా ముట్టడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మన ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో తలసాని శ్రీనివాస యాదవ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇటు బాధిత కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైనటువంటి బాధలో ఉన్నటువంటి దుఃఖంలో మునిగిపోయినటువంటి సందర్భంలో వారికి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎక్స్వేదిక వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంటనే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. భాస్కర్ చెప్పండి, అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కోసం ప్రభుత్వం తరపున మంత్రులు కానీ ఎవరైనా పరామర్శించడానికి వచ్చారా? ఇక ఆ తర్వాత ముందు విద్యుత్కి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతుంది? అంటే వినాయకుడి ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఇది చూస్తే ప్రభుత్వం నిర్లక్ష్యంగానే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ప్రభుత్వం తరఫున ఇంకా ఎవరూ రెస్పాండ్ కాలేదు. విద్యుత్ శాఖ మంత్రిగా ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈ అంశంపై చర్చించి మృతులకు గాయాలైన వారికి నష్టపరిహారం చర్చించే అంశంతో ఆయనతో మాట్లాడతామని మాత్రం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చినటువంటి విద్యుత్ శాఖ సీఎండి ముషరఫ్ అలీ ఫారూఖీ చెప్పారు. ఈ సంఘటన జరగడం బాధాకరం అని చెప్తున్నటువంటి విద్యుత్ శాఖ సీఎండి దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటిది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు పోలీస్ శాఖ సైతం దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో ఇంకా వినాయక చవితి ఉంది. నవరాత్రులు ఆ వినాయకుని పూజించిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ తీసుకెళ్లి ట్యాంక్ బండ్ లో తీసుకెళ్లి అక్కడ చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా విద్యుత్ వెలుగులతో ఉండేటువంటి వినాయక మండపాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పోలీస్ శాఖ కూడా దీన్ని కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు రామాంతపూర్ లో జరిగినటువంటి ఈ కృష్ణాష్టమి వేదికల్లో ఎందుకు అట్లా జరిగింది అనేటువంటి, ఎందుకంటే రథం దగ్గర పైన ఉన్నటువంటి హై టెన్షన్ వైర్లు ఉన్నప్పుడు అక్కడ రథానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, ఎందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవకాశం ఉంది. కనీసం పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. పైన వైర్లు ఉన్నటువంటి సందర్భంలో ఆ కరెంట్ షాకు తగిలేటువంటి ప్లేస్ లో ఎందుకు దీన్ని తీసుకొచ్చారనేటువంటి దానిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కాబట్టి పోలీస్ శాఖ విద్యుత్ శాఖ రెండు డిపార్ట్మెంట్ కలిసి దీనిపైన కోఆర్డినేట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత రేపు రాబోయే రోజులలో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వంతో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు కానీ అధికారులు కానీ దీనిపైన ఎవరూ అధికారికంగా స్పందించలేదు. నష్టపరిహారం గురించి కానీ క్షణగాత్రకు సంబంధించినటువంటి వివరాలపైన ఎవరూ మాట్లాడలేదు. భాస్కర్ చెప్పండి, అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. అంటే నెక్స్ట్ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఏదైనా సహాయం చేయాలని కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి చెప్పండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఆ నోటీసులోకి రాగానే జరిగినటువంటి అంశానికి సంబంధించి పూర్తిగా సానుభూతిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా రామంతపురం గోకుల నగర్ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జరిగినటువంటి అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు ఇట్లా జరిగిందనేటువంటిది ముందుగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కనీసం అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల పనితీరా, లేదంటే ఆ శాఖలో ఉన్నటువంటి ఇతరులు ఎవరైనా, అంటే అధికారిక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు దీనిపైన రెస్పాండ్ కాకపోవడం చాలా దురదృష్టమని కూడా ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సిడెంట్ జరిగి ఇంతసేపు అవుతున్నా కూడా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో పాటు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల కనీసం ఎంక్వైరీకి సంబంధించినటువంటి రిపోర్టును కూడా ఇంతవరకు తెప్పించుకోలేదు. ఎవరు దీనిపైన మాట్లాడలేదు. ఈ అంశంపై కేటీఆర్ తో సహా హరీష్ రావు కూడా రెస్పాండ్ కావడం జరిగింది. మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరపాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కూడా కేటీఆర్ ఎక్స్వేదికగా ప్రకటించారు. గతంలో ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినటువంటివి లేవు. ఈ విషాదంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని
వ్యక్తం చేస్తూనే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వాళ్ళని కూడా త్వరగా కోరుకోవాలని ఆయన ఆశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతవరకు ఎవరు రెస్పాండ్ కాకపోవడం కూడా దురదృష్టకరం. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెస్పాండ్ అవుతుందా, వీళ్ళ చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ గాయపడి చికిత్స పొందినటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుందో అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.